హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో కోనసీమ జిల్లాలో అప్పనపల్లి అనే గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను. ఇక్కడ రెండు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. ఒక ప్రధాన దేవాలయంలో వచ్చి అప్పన ముని అనే ఆయన తపస్సు చేసేవారట. ఇక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకుని గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన ఆలయానికి వెళ్తారు. ఇది ప్రధాన ఆలయము. ఈ ప్రధాన ఆలయంలో అన్ని స్థానికంగా రామస్వామి అనే కొబ్బరి వర్తకుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్తున్నారు. ఈ ఆలయాన్ని బాల తిరుపతి అనిగా కూడా ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని బాలాజీ అనే పేరుతోటి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. అప్పనపల్లి బాలాజీ అని పిలుస్తూ ఉంటారు. ఈ అప్పనపల్లి అనే గ్రామం రాజమండ్రికి 85 కిలోమీటర్లోను, కాకినాడకి 70 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురానికి 35 కిలోమీటర్ల దూరంలోను, మామిడి కుదురు అనే మండలానికి మామిడి కుదురు హెడ్ క్వార్టర్స్ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఈ అప్పనపల్లి అనే గ్రామం ఉంది. ఈ అప్పనపల్లి మొదట్లో ఈ రామస్వామి గారు స్థాపించిన తర్వాత అప్పటి నుంచి కూడా నిత్య అన్నదానం అయితే కొనసాగింది. తర్వాత దేవస్థానం వాళ్ళు తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఈ దేవాలయానికి విరాళాలు రావడం, ఇక్కడ డైలీ కూడా అన్నదానం అది నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. విగ్రహం చాలా మరీ హైట్ ఎక్కువగా కాకుండా అలాగే చిన్నగా కాకుండా మీడియంగా ఉంటుంది సైజు. విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం, ఇదంతా చాలా ఎక్కువగా ఉంది. ఆలయ ప్రాంగణం చాలా ఎక్కువగా ఉంది. నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ఎక్కువగా కోనసీమ జిల్లా నలువైపుల నుంచి, చుట్టుపక్కల గ్రామాలు అన్నిటి నుంచి కూడా ఎక్కువగా వాళ్ళ మొక్కులవి అవి కూడా ఎక్కువ చెల్లించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కోనసీమ బాలాజీ అంటారు ఈ వెంకటేశ్వర స్వామిని. చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ మొక్కుబడులు అవి తీర్చుకుని వెళ్తూ ఉంటారు. అన్నదానం కూడా వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నదానం డైలీ అన్నదానం పెడుతూ ఉంటారు.